ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశపు మొట్టమొదటి జాతీయ ఉగ్రవాద నిరోధక విధానాన్ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఈరోజు అనౌన్స్ చేసింది. ఈ కౌంటర్ టెర్రరిజం పాలసీ అండ్ స్ట్రాటజీ పేరేంటంటే ప్రహార్. ఈ కొత్త జాతీయ ఉగ్రవాద నిరోధక విధానం ప్రహార్ యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే మన దేశాన్ని ఎఫెక్ట్ చేసే ఉగ్రవాదాన్ని, అది ఏ రూపంలో ఉన్నా సరే, పూర్తిగా తుడిచిపెట్టడం. జనరల్లీ ఉగ్రవాదం అనగానే మనకి మన నైబరింగ్ కంట్రీ గుర్తొస్తుంది. బట్ మన గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఈ ఉగ్రవాదానికి మతం, కులం లేదా ప్రాంతం అనేది తేడాలు లేవు. హింస అనేది ఏ రూపంలో ఉన్నా సరే మేము సహించబోమని మన కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటించింది. యాక్చువల్లీ మన సిస్టంలో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఏజెన్సీస్ మధ్య కోఆర్డినేషన్ ఉండదు. అటాక్ జరిగినప్పుడు ఎలా రియాక్ట్ అవుతాం, అది ఆపరేషన్ సింధూర్నా, ఆపరేషన్ స్నో లిపర్డ్నా అనేది తర్వాత విషయం. అసలు అటాక్ అనేది జరగకుండా చూస్తే ఇంకా మంచిది కదా. సో మన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రూపొందించిన ఈ కొత్త విధానంలో ఈ కోఆర్డినేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. సో ప్రహార్ యొక్క మెయిన్ హైలైట్ ఏంటి అంటే ఏమని చెప్పొచ్చు, కేవలం దాడులు జరిగినప్పుడు స్పందించడమే కాకుండా దాడులు జరగకుండా ముందే అడ్డుకోవడం మీద ఈ ప్రహార్ దృష్టి పెడుతుంది. సో సింపుల్గా ఈ ప్రహార్ యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటంటే ముందస్తు నివారణ, ఉగ్రదాడులు జరగకముందే వాటిని గుర్తించి అడ్డుకోవడం, సమన్వయం, కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థల మధ్య ఎప్పటికప్పుడు సమాచారాన్ని షేర్ చేసుకుంటూ కలిసి పనిచేయడం, టెక్నాలజీ, ప్రస్తుత కాలంలో ఉగ్రవాదులు యూజ్ చేస్తున్న డ్రోన్స్, డిజిటల్ ఎక్విప్మెంట్స్ లాంటి హైటెక్ ముప్పుల్ని ధీటుగా ఎదుర్కోవడానికి అవసరమైన టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసుకోవడం, అంతర్జాతీయ సహకారం, ప్రపంచ దేశాలతో కలిసి ఉగ్రవాద నెట్వర్క్లని చిన్నాభిన్నం చేయడం, చట్టబద్ధత, కఠినమైన చట్టాలను అమలు చేస్తూనే అట్ ద సేమ్ టైం మానవ హక్కుల్ని కూడా కాపాడటం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలిసిందే. 2008 ముంబై టెర్రరిస్ట్ అటాక్ కేసులో అజ్మల్ కసబ్ని ఉరితీయడానికి మనకి 4 years పట్టింది. 2013 హైదరాబాద్ బ్లాస్ట్ కేసు కన్విక్ట్ యాసిన్ బత్కల్ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఓకే, సో ఇక్కడ ప్రహార్ అంటే ఏంటో క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, ఈ ప్రహార్ PRAHAR. దీనిలో ప్రతి లెటర్కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. అదేంటో చూద్దాం. దీని నుంచి మనం ఒక కంపల్సరీ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాక్చువల్లీ పైన మనం డిస్కస్ చేసుకున్న లక్ష్యాలనే కొంచెం ఎలాబొరేటివ్గా చెప్పడం జరిగింది. సో ఫస్ట్ ఈ ప్రహార్లో P అంటే ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ టెర్రర్ అటాక్స్ టు ప్రొటెక్ట్ ఇండియన్ సిటిజన్స్ అండ్ ఇంట్రెస్ట్స్. భారత పౌరుల్ని, వాళ్ల ప్రయోజనాల్ని కాపాడేందుకు ఉగ్రవాద దాడుల్ని నిర్మూలించడం. నెక్స్ట్ R ఫర్ రెస్పాన్సెస్ విచ్ ఆర్ స్విఫ్ట్ అండ్ ప్రపోర్షనేట్ టు ద థ్రెట్ పోజ్డ్. ప్రజలకు ఏదైనా ముప్పు ఎదురైనప్పుడు ఆ ముప్పుకు అనుగుణంగా వేగంగా ప్రతిస్పందించడం. A ఫర్ అగ్రివేటింగ్ ఇంటర్నల్ కెపాసిటీస్ ఫర్ అచీవింగ్ సినర్జీ ఇన్ ఏ హోల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్. ఈ కంటెస్ట్లో అగ్రివేటింగ్ అంటే టు ఇంటెన్సిఫై అని అర్థం. వేటిని అగ్రివేట్ చేస్తున్నారు? ఇంటర్నల్ కెపాసిటీస్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇక్కడ సినర్జీ అంటే ద ఇంటరాక్షన్ ఆర్ కోఆపరేషన్ ఆఫ్ 2 or more ఆర్గనైజేషన్స్. సో సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వంలోని అన్ని శాఖల యొక్క అంతర్గత సామర్థ్యాన్ని ఒక్కటిగా చేసి సమస్యని పరిష్కరించడం. H ఫర్ హ్యూమన్ రైట్స్ అండ్ రూల్ ఆఫ్ లా బేస్డ్ ప్రాసెస్ ఫర్ మిటిగేషన్ ఆఫ్ థ్రెట్స్. సో ఇక్కడ మన మెయిన్ టార్గెట్ వచ్చేసి థ్రెట్స్ ని నిర్మూలించడమే. బట్ ఈ ప్రాసెస్ లో చట్టాన్ని మేరకుండా, మానవ హక్కుల్ని ఉల్లంఘించకుండా జాగ్రత్త పడటం. A ఫర్ అటెన్యూయేటింగ్ ద కండిషన్స్ ఎనేబులింగ్ టెర్రరిజం ఇంక్లూడింగ్ రాడికలైజేషన్. అటెన్యూయేటింగ్ అంటే టు రెడ్యూస్. దేన్ని తగ్గిస్తారంట? ఉగ్రవాదాన్ని ప్రేరేపించే పరిస్థితుల్ని, ఇంక్లూడింగ్ రాడికలైజేషన్ అంటే హింసాత్మకమైన భావజాలాన్ని ప్రేరేపించడం అని చెప్పొచ్చు. ఇక్కడ ఇంకో ఏ ఉంది. ఈ ఏ దేనికంటే అలైనింగ్ అండ్ షేపింగ్ ద ఇంటర్నేషనల్ ఎఫర్ట్స్ టు కౌంటర్ టెర్రరిజం. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నాల్ని చేపట్టడం. ఫైనల్గా R ఫర్ రికవరీ అండ్ రెసిలియన్స్ త్రూ ఏ హోల్ ఆఫ్ సొసైటీ అప్రోచ్. సొసైటీలో అందరినీ కలుపుకొని స్థిరంగా రికవర్ కావడం. ఇక్కడి వరకు క్లారిటీ వచ్చింది కదా. దీస్ ఆర్ ద మెయిన్ హైలైట్స్ ఆఫ్ ప్రహార్ పాలసీ. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ప్రహార్ పేరుతో సర్ఫేస్ టు సర్ఫేస్ బాలిస్టిక్ మిసైల్ కూడా ఉంది. పృథ్వీ మిసైల్ని రీప్లేస్ చేయడానికి DRDO దీన్ని తయారు చేసింది. అండ్ లాస్ట్ ఇయర్ మేలో ఇండియన్ ఆర్మీ ఒక ఇంటిగ్రేటెడ్ ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేసింది వెస్ట్ బెంగాల్లోని సిలిగురి కారిడార్ దగ్గర. ఆ ఎక్సర్సైజ్ పేరేంటంటే తీస్తా ప్రహార్. సో ఇక్కడ మనకి ప్రహార్ పేరుతో ఒక పాలసీ ఉంది, ఒక మిసైల్ ఉంది, ఒక ఆర్మీ ఎక్సర్సైజ్ ఉంది. ఈ 3 కూడా కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. యాక్చువల్లీ 3 పర్పసెస్ ఏమైనా ప్రహార్ పాలసీ ఎవరికి రిలేటెడ్ అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి, ప్రహార్ మిసైల్ ఎవరికి రిలేటెడ్ అంటే DRDOకి, తీస్తా ప్రహార్ ఎక్సర్సైజ్ ఎవరికి రిలేటెడ్ అంటే ఇండియన్ ఆర్మీకి. ఇలా గుర్తుపెట్టుకోండి. సో మనకి రాబోయే ఎగ్జామ్స్ వరకు ఈ డేటా సరిపోతుంది. మీకు ఇంకా ఏమైనా పర్సనల్ ఇంట్రెస్ట్ కొద్దీ ప్రహార్ పాలసీ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అఫీషియల్ వెబ్సైట్లో దీనికి సంబంధించి 9 pages డీటెయిల్ డాక్యుమెంట్ని అప్లోడ్ చేశారు. అది డౌన్లోడ్ చేసుకుని చూడండి. ఆ డాక్యుమెంట్ లింక్ కింద ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. ఆల్ ది బెస్ట్.